లిఫ్ట్లు ఉన్నాయని ఎక్కేసి సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి మందు ఉందని తాగేస్తే హెల్త్ పాడైపోద్ది. ఎంత గొప్ప లాజిక్ తెలిసిన విజయ్ దేవరకొండకి స్టోరీ లేకున్నా సరదాకి కాంబినేషన్ బాగుందని కక్కుర్తికి సినిమా చేస్తే అది దొబ్బేస్తుందని మాత్రం తెలియలేదు పాపం. ఇది ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన ఆడియన్స్ అంటున్న మాట. సినీ ఇండస్ట్రీలో హీరో కెరీర్ చూస్ చేసుకునే సినిమాల మీదే డిపెండ్ అయి ఉంటుంది. స్టోరీని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యారెక్టర్ కి మనం పక్కా సెట్ అవుతాం అనుకుంటేనే చేయాలి. ఏది కాకుండా చేస్తూ పోతా అంటే విజయ్ దేవరకొండకి పట్టిన పరిస్థితే అందరికీ పడుతుంది. ఎసుంటే సినిమాలే తీసేవాడివి ఇలా అయిపోయావేంటి కొండన్నా అని జాలి మాటలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో జరిగింది అదే. విజయ్ పర్ఫార్మెన్స్ బాగున్నా క్యారెక్టర్ కు సూట్ అయినట్లు కనిపించలేదు అనేది మెజారిటీ ఫ్యాన్స్ మాట. లాగినట్లు అనిపించే సీన్లు, అర్థం కాని లాజిక్లు, అక్కడక్కడ మాత్రమే పేలిన డైలాగులు, ఇది పేట్లవారి సీరియల్లా ఉంది తప్ప రౌడీ మార్క్ సినిమా అనిపించలేదు. ఓ గీత గోవిందం ఉంది కదా సార్, ఇంకొకటి ఎందుకు అని చిరాగ్గా బయటకు వస్తున్నారు అభిమానులు కొందరు. విజయ్ టైం అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. లైగర్ ఫ్లాప్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఆవేశంలో యాక్సెప్ట్ చేశాడో, గీత గోవిందం లాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశపడి యాక్సెప్ట్ చేశాడో కానీ ఫ్యామిలీ స్టార్ మాత్రం అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీలు కనెక్ట్ అవుతారా లేదా అన్నది ఎలా ఉన్నా రౌడీ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా అస్సలు ఎక్కడం లేదు. తిట్టుకున్నా పర్లేదు, 200 కోట్ల సినిమాలు తీస్తున్నామని రిలీజ్ ముందు విజయ్ చెప్పిన డైలాగులు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. 200 కోట్లు ఎలా ఉన్నా తిట్టుకోవడం మాత్రం గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పేలుతున్నాయి. మృణాలను చూసేందుకు వెళ్లిన బాయ్స్, విజయ్ ను చూసేందుకు వెళ్లిన గర్ల్స్ తప్ప సినిమా ఎవ్వరికీ పెద్దగా ఎక్కలేదంటూ జోకులు పేలుతున్నాయి. ఓవరాల్ గా విజయ్ మార్క్ సినిమా అయితే కాదిది. అందుకే ఐరనే వంచాలా ఏంటనే డైలాగును ఐరనే దించాలా ఏంటి అని కోపం చూపిస్తున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్ అంతా.